ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న రాబడిని గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధరబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ మధ్యతరగతి పేదవారిని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి తెలంగాణలో చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన కార్యాలయాలు అన్ని హంగులాలతో ఉండాలని ఆలోచన చేసి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఫస్ట్ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఒకటే చోట ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు అందించవచ్చు. నేను అనేక సందర్భాల్లో మా అధికారుల సోదరులకు అందరికి తెలియజేయడం జరిగింది. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈరోజు అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితో పనిచేయడానికి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు నడుస్తాం. పొద్దుటి నుంచి కమాన్పూర్ లో మండల రెవెన్యూ కార్యాలయం, అది కూడా సమీకృత మండల కార్యాలయం ఏర్పాటు చేయటం, రామగిరి మండలంలో కూడా సమీకృత మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు శంకుస్థాపన చేశాం. కలుసుకొని దాదాపు 125 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు లేనివన్నీ తీసుకురావాలని ఆలోచన చేస్తే ప్రజలందరూ కోరినరు. సరే, ప్రజలందరూ కోరిన మీదటే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వారికి అవకాశం ఇచ్చింది. ఉదాహరణ చెప్తా ఉన్నా, టౌన్ లో ఉన్న బస్ స్టాండ్